హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అయితే ఈ ఫ్యాన్ కి ఒక లైట్ అయితే యాడ్ చేస్తామని చెప్పాను కదా. మీరు కూడా చాలా మంది యాడ్ చేయమని చెప్పారు. ఈ వీడియోలో అయితే ఈ లైట్ కి బ్యాక్ సైడ్ నుంచి ఒక లైట్ అయితే యాడ్ చేద్దాము. లైట్ యాడ్ చేసిన తర్వాత ఎవరైతే నైట్ టైం స్టూడెంట్స్ చదవకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో ఒక గివ్ అవే అయితే అనౌన్స్ చేసాం కదా. ఈ వీడియోలో అయితే ఆ గివ్ అవే విన్నర్స్ అయితే నేను లాస్ట్ లో అనౌన్స్ చేస్తా ఎవరు విన్ అయ్యారన్నది. ఫస్ట్ అయితే ఈ ఫ్యాన్ కి ఎక్స్టెన్షన్ ఒక లైట్ ఎలా యాడ్ చేద్దాం అన్నది చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మన ప్రాజెక్ట్ ఏమేం కాంపోనెంట్స్ కావాలో చూద్దాము. మన ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి లైట్ హోల్డర్. ఇందులోనే మనం లైట్స్ అన్ని ఫిక్స్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రేమ్, మన లైట్ కి మన ట్రాన్స్పరెంట్ షీట్ కవర్ చేయడానికి ఒక ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీట్. మనము లైట్ ఆన్ చేసినప్పుడు బయటకు రావడానికి ఈ ట్రాన్స్పరెంట్ షీట్ మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్ దగ్గర ఈ లైట్ హోల్డ్ చేయడానికి ఒక సపోర్ట్ ప్రింట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 12 వోల్ట్ ఎల్ఈడి స్ట్రిప్స్ బయట మార్కెట్ లో మనకి ఈచ్ 10 రూపీస్ కి అయితే అవైలబుల్ గా దొరుకుతాయి. ఇదైతే 3S బ్యాటరీ హోల్డర్. యాక్చువల్లీ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ప్రీవియస్ గా మన ఫ్యాన్ లో 7 వోల్ట్ అయితే వాడాము. ఈ లైట్స్ గ్లో చేయాలంటే మనకు 12 వోల్ట్ అయితే ఉండాలి. మన ఛార్జింగ్ మాడ్యూల్ కూడా 12 వోల్టే, అందుకని నేను 12 వోల్ట్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం 3 బ్యాటరీలు సిరీస్ లో కనెక్ట్ చేస్తే మనకి 12 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే మనం ప్రీవియస్ గా 2 బ్యాటరీస్ అయితే యూజ్ చేసాం కదా, 1 ఎక్స్ట్రా బ్యాటరీ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మన ఎక్స్టెన్షన్ లో మెయిన్ కాంపోనెంట్ ఇదే అన్నమాట. ఇది ఒక ఫిక్సిబుల్ రాడ్, మనకి లైట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రాన్స్పరెంట్ షీట్స్, మన లైట్ ఇంటెన్సిటీని అంటే మన లైట్ బ్రైట్నెస్ పెంచడానికి ఇవే హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ట్యూబ్ అన్నమాట, ఏం లేదు మన రాడ్ ని కవర్ చేయడానికి నేనైతే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన లైట్ నుంచి ఫ్యాన్ దాకా తీసుకెళ్ళడానికి సప్లై, ఇది ఒక వైర్. ఇవైతే ఒక 2 స్క్రూస్ మన లైట్ ని ఫ్యాన్ కి ఫిక్స్ చేయడానికి. చూసారు కదా ఏమేం కాంపోనెంట్ యూజ్ చేస్తాం అన్నది. ఇప్పుడైతే మన అసెంబ్లీ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ లైట్ అసెంబ్లీ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే స్ట్రిప్ ఎల్ఈడీస్ ఈ లైట్ హోల్డర్ అయితే ఫిక్స్ చేసుకుందాము. దానికంటే ముందు మనం లైట్స్ అయితే షోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఈ లైట్స్ కి షార్ట్ చేసుకుని ఒక వైర్ అయితే మనము బయట నుంచి తీసుకొద్దాము. చూద్దాం ఎలా చేస్తున్నాం అన్నది. సో ఇప్పుడైతే నేనైతే ఈ 2 వైర్స్ షోల్డరింగ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ 2 లైట్స్ మనము ఇక్కడైతే ఫిక్స్ చేయాలి. ఇలాగా ఫిక్స్ చేసే కంటే ముందు మనము ఇక్కడ నుంచి తీసుకొచ్చే వైర్ ఇక్కడ నుంచి పంపించి దీనికైతే షోల్డరింగ్ అయితే చేసుకున్నాము. ఇదే మనం యూజ్ చేసే వైర్. ఈ వైర్ అయితే ఈ ఎల్ఈడీస్ కి షోల్డరింగ్ అయితే చేసుకుని ఆ తర్వాత ఈ ఎల్ఈడీస్ అయితే ఇందులో ఫిక్స్ చేద్దాము. చూసారు కదా మనం లైట్స్ కి అయితే షోల్డరింగ్ చేసుకున్నాము. ఈ లైట్ మనము పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకున్నాము. అలాగే ఈ లైట్ నుంచి మనం ఫ్యాన్ దగ్గర వెళ్ళే వైర్ ని కూడా మనము షోల్డరింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ 2 లైట్స్ మనము ఈ హోల్డర్ అయితే ఫిక్స్ చేసుకున్నాము గ్లూ గన్ యూజ్ చేసి. చూసారు కదా మనం లైట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే మనము ఈ లైట్ ని 4 సైడ్స్ అయితే ఫిక్స్ చేసుకుందాము. నేనైతే ఫెవిక్విక్ యూస్ చేసి ఫిక్స్ చేస్తాను. మీ దగ్గర ఏమైనా ఫెవిస్టిక్ ఏమైనా ఉంటే ఆ బ్యాక్ సైడ్ ఫెవిస్టిక్ అప్లై చేసి ఇక్కడైతే ఫిక్స్ చేయండి. నా దగ్గర ఫెవిస్టిక్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే ఫెవిక్విక్ అయితే స్టిక్ చేసేస్తున్నా. చూసారు కదా మన ఫ్రేమ్ కి చుట్టూరు అయితే మనము ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. దాని వల్ల మనము లైట్ ఆన్ చేసినప్పుడు ఇంటెన్సిటీ ఏదైతే వస్తుందో అంటే గ్లోనెస్
ఆ గ్లూనెస్ కొద్దిగా ఇంక్రీజ్ అయితే వస్తుంది మనకి. దాని వల్ల అయితే నేను ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే యూజ్ చేసా, ఎందుకంటే నేను బ్లాక్ కలర్ తో అయితే ప్రింట్ చేసా కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ను మనము ఈ హోల్ నుంచి అయితే బయటకు తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ హోల్ ని కవర్ చేస్తాము. ఇప్పుడు హోల్ ఎదలాగా మనం హోల్ చేసి బయటకు అయితే తీసుకురావాలి. సో చూసారు కదా, మన లైట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నాం లోపల, అలాగే వైర్ ని కూడా మనం బయట తీసుకొచ్చాము. ఇప్పుడు ఏంటంటే దీనికి ఎక్స్టెన్షన్ మనం రాడ్ ప్రిపేర్ చేసాం కదా, ఆ రాడ్ అయితే ఇందులో ఫిక్స్ చేయాలి. సో ఇదే అన్నమాట మనం తీసుకున్న ఫిక్సిబుల్ మనకి రాడ్. ఈ రాడ్ లోంచి అయితే మనం కనెక్షన్ ఇచ్చే వైర్ ని అయితే పంపించాలి. నేనైతే పంపిస్తున్నా. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రీగా ఉంది కదా, మనము దీంతో అయితే దీన్ని కవర్ చేసుకుందాము ఓపెన్ గా ఉండకుండా. ఇప్పుడైతే మనము లైట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాము, అలాగే ఈ లైట్ కి మనం రాడ్ కూడా అయితే ఫిక్స్ చేసుకున్నాము. సో చూడొచ్చు మీరు, రాడ్ అయితే ఎంత పొడవు పెట్టుకున్నాను. సో ఈ రాడ్ నుంచి అయితే మనం వైర్ అయితే బయటకి అయితే తీసుకున్నాం. నీట్ గా అయితే వచ్చింది మనకి. ఇప్పుడైతే మనము ఈ ఫ్రంట్ ఫేస్ అయితే మనం కవర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ ని కవర్ చేయడానికి మనం ఫ్రేమ్ అయితే డిజైన్ చేసాము, అదే ఇది. అలాగే ఈ ఫ్రేమ్ కవర్ చేయడానికి మనము ఈ లైట్ ని కవర్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అయితే తీసుకున్నాము. సో ఎగ్జాక్ట్ గా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ఈ స్లాట్ లో అయితే ఫిక్స్ చేయాలి. మనం ప్రెస్ చేస్తే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. సో ఫిట్ అయింది కదా, ఇప్పుడు ఈ ఫ్రేమ్ ని తీసుకెళ్లి ఇలా అయితే ఫిక్స్ చేసేయాలి. సో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోద్ది, ఎటువంటి స్క్రూస్ ఏం అవసరం లేదు. సో చూస్తాను, నేనైతే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా, మన లైట్ ని అయితే పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసాం లోపల. ఇప్పుడైతే మన మొత్తం లైట్ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు వైర్ తో సహా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ మనము ఫ్యాన్ కి ఫిక్స్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ అయితే ప్రింట్ చేసాము. ఇది ఇక్కడ ఫిక్స్ చేసి మన ఫ్యాన్ కి అయితే ఫిక్స్ చేసేయడమే. ఫ్యాన్ కి ఫిక్స్ చేసే కంటే ముందు మనం ఫ్యాన్ అయితే డిసెంబుల్ చేసి ఈ కనెక్షన్ ని లోపల కనెక్షన్ కి అయితే మార్చాలి. అలాగే మనం ముందు యూజ్ చేసింది 7 వోల్ట్ అన్నమాట, మనం యూజ్ చేయాల్సింది ఇప్పుడు 12 వోల్ట్. ఈ బ్యాటరీ అలాగే హోల్డర్ కూడా మనము లోపల ఇన్సెట్ చేయాలి. చూద్దాం నేను ఎలా ఇన్సెట్ చేస్తున్నాను. ఇదే అన్నమాట మన ఫ్యాన్ అయితే ఇప్పుడు డిసెంబుల్ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఇదైతే రిమూవ్ చేసుకుందాము. రిమూవ్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందాము. ఈ వైర్ అయితే కొద్దిగా పైకి అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఈ 4 స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుని మనం లోపల అయితే కొద్దిగా కనెక్షన్స్ అయితే చేంజ్ చేయాలి. చూద్దాం ఎలా చేంజ్ చేద్దాం అన్నది. ఓపెన్ చేసాము. ఇప్పుడైతే కనెక్షన్ అయితే కొద్దిగా చేంజ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ కూడా ఒక స్విచ్ ఉంది, ఇది ఒక స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక స్విచ్ ఉంది మనకి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్విచ్ ని మనము లైట్ కి అయితే కనెక్ట్ చేద్దాము. ఎప్పుడైతే లైట్ కావాలో అప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి లైట్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫ్యాన్ కావాలో ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్స్ అన్న రొటేట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ పవర్ సప్లై అలా మార్చాలి. ఈ పవర్ సప్లై మన లైట్స్ కి అయితే సరిపోవు, మన లైట్స్ అయితే 12 వోల్ట్ కావాలి. సో ఆ 12 వోల్ట్ ఇవ్వడానికి ఈ 12 వోల్ట్ హోల్డర్ అయితే అంటే 3S హోల్డర్ మనం కనెక్ట్ చేస్తే అది 12 వోల్ట్ అవుట్పుట్ అయితే వేస్తుంది. ఎలాగో మన ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ 12 వోల్టే కాబట్టి నేను ఇదైతే చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే దీన్ని అయితే రిమూవ్ చేసుకుందాము. సో దీన్ని అయితే రిమూవ్ చేసుకున్నాము మనము. సో ఇప్పుడైతే దీన్ని చేంజ్ చేసుకుందాము. దీన్ని చేంజ్ చేసుకుని దీన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాము. చూద్దాము మన స్క్రూస్ సెట్ అవుతున్నాయి లేదో, లేకపోతే మనం గ్లూ వేసి ఫిక్స్ చేసుకుందాము. సో ఒక స్క్రూ అయితే సెట్ అయింది. ఇంకొక స్క్రూ దగ్గర మనము గ్లూ అయితే యూస్ చేసి ఫిక్స్ చేసుకుందాము. ఈ స్క్రూ అయితే ఫిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఇదైతే ఫిక్స్ చేసుకున్నాము. చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది, మనకి గ్లూ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే ఈ కనెక్షన్స్ అయితే చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ పాజిటివ్ నెగిటివ్ వెళ్ళి స్విచ్ కి వచ్చి మళ్ళీ స్విచ్ నుంచి ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్విచ్ కనెక్షన్స్ అయితే రిమూవ్ చేసుకుందాము. స్విచ్ కనెక్షన్స్ అయితే రిమూవ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఏం చేద్దామంటే
ఈ వైర్స్ రిమూవ్ చేసుకొని ఇదే పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ షోల్డింగ్ చేసేద్దాము డైరెక్ట్ గా. అప్పుడు మనకి ఇది స్విచ్ కింద వర్క్ అవుతుంది. నేను ఈ సర్క్యూట్స్ అర్థం అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ అలాగే ఈ 2 వైర్స్ మనము లైట్ నుంచి వచ్చే ఆ 2 వైర్స్ కూడా ఇక్కడ మనము షార్ట్ చేయాలి. ఫ్యాన్ కూడా ఇదే పవర్ నుంచి వెళ్ళాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా, దీని నుంచి మనము పవర్ ఇచ్చేద్దాము. తర్వాత మనం ఈజీగా అయితే ఫ్యాన్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ వైర్స్ నుంచి. ఈ పాజిటివ్ అయితే షార్ట్ చేసుకోవాలి, అలాగే నెగిటివ్ షార్ట్ చేసుకోవాలి. అలాగే మనము ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ పాజిటివ్ కూడా షార్ట్ చేసుకుందాము. సో ఆరెంజ్ కలర్ అయితే మనం పాజిటివ్ గా కన్సిడర్ చేద్దాము. చూసారు కదా, మనం పాజిటివ్ అలాగే నెగిటివ్ కూడా అన్ని పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ కనెక్ట్ చేసుకున్నాము. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనం మాడ్యూల్ ఇప్పుడు మనము ఇక్కడ బ్యాటరీస్ లేకపోయినా వర్క్ అవుతుంది. ఐ మీన్ మనం బ్యాటరీస్ పవర్ డిశ్చార్జ్ అయిపోయినా మనము ఇక్కడ నుంచి మన ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుంటే డ్యూరింగ్ ఛార్జింగ్ కూడా మన ఫ్యాన్ అన్నది వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్యాన్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లైట్ కనెక్షన్స్ అయితే చేయాలి. లైట్ కనెక్షన్ మనము ఈ స్విచ్ కి ఇద్దాం అనుకున్నాం కదా, ఈ స్విచ్ కి అయితే పాజిటివ్ కంట్రోల్ ఇద్దాము. సో ఈ వైర్ అనేది తీసుకెళ్లి ఈ స్విచ్ కి అయితే కనెక్ట్ చేద్దాము. ఈ స్విచ్ కనెక్ట్ చేసి ఇది నెగిటివ్ కాబట్టి డైరెక్ట్ గా నెగిటివ్ బయటకు పంపించేద్దాం అక్కడికి. ఓకే, ఇది నెగిటివ్ వచ్చేసింది. పాజిటివ్ వచ్చేసి ఇక్కడైతే షార్ట్ చేసుకున్నాము. ఇంకొక వైర్ తీసుకొని ఈ స్విచ్ నుంచి అయితే మనము ఫ్యాన్ కి అయితే లైట్ కి అయితే కనెక్షన్ ఇచ్చుకున్నాము. సో ఇది మన లైట్ పాజిటివ్ అలాగే ఇది లైట్ నెగిటివ్. మన ఫ్యాన్ కి అయితే కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడైతే మనము బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసి చూద్దాము ఫ్యాన్ వర్క్ అవుతుందో లేదో. ఇవి మనం 2 బ్యాటరీస్ ప్రీవియస్ గా ఏదైతే యూజ్ చేసామో అవి. ఇంకొక బ్యాటరీ నేను అడిషనల్ గా యాడ్ చేస్తున్నాను. సో మన ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుంది. సో చూడొచ్చు, ఇదైతే ఒక స్విచ్ కింద యాక్ట్ చేస్తాం మనకి. సో ఎప్పుడైతే మనము ఇన్సెట్ చేస్తున్నామో ఫాస్ట్ అయితే రొటేట్ అవుతుంది. ఇది మన ఛార్జింగ్ మాడ్యూల్, 12 వోల్ట్ ఛార్జింగ్ మాడ్యూల్. మనకి 12 వోల్ట్స్ కూడా ఛార్జ్ చేస్తుంది. నేను లాస్ట్ వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇవైతే మనము లైట్ కి అయితే కనెక్ట్ చేయాలి కాబట్టి లైట్ కి అయితే చూద్దాము. ఫస్ట్ మనం లైట్ ని అయితే ఇక్కడ ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాము. ఇదే అన్నమాట మనము దీనికి ఫిక్స్ చేసే ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ లో డిజైన్ చేశాను. సెంటర్ లో అయితే ఫిక్స్ చేద్దాము డిజైన్ చేశాను. కాకపోతే సెంటర్ లో మనకి బ్యాటరీస్ వచ్చాయి. కొద్దిగా సైడ్ కి అయితే ఫిక్స్ చేద్దాము. ఇక్కడైతే మనం మార్కింగ్ చేసుకుని హోల్స్ అయితే చేసుకుందాము. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మార్కింగ్ చేసుకుని హోల్స్ అయితే చేస్తా. సో ఇలా అయితే మనం ఫిక్స్ చేద్దాము. ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఇక్కడైతే మనం మార్క్ చేసుకుందాము. నేను బ్లూ పెన్ తో చేస్తా. ఐ థింక్ మార్క్ పడుతుందో లేదో నాకు తెలియదు, చూద్దాము. సో మార్క్ అయితే పడింది, కాకపోతే లైట్ గా కనపడుతుంది. మీకు వీడియోలో అయితే కనపడదు. నేనైతే డ్రిల్ మిషన్ ఏమి యూజ్ చేయట్లేదు, చిన్న చిన్న హోల్సే కాబట్టి నేను షోల్డరింగ్ అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చింది మనకు ఒకటి హోల్, ఇంకొక హోల్ ఇక్కడ అన్నమాట. ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా, దీని అయితే మనం కట్ చేసుకుందాం కట్టర్తో. సో నీట్ గా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మన స్క్రూ ఫిట్ అవుతుందా లేదా అన్న సైజ్ అయితే చూసుకున్నాము. మన స్క్రూస్ అయితే చూద్దాము. సో ఇదే మనం ఫిక్స్ చేసే స్క్రూస్. ఈ స్క్రూస్ అయితే పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ ని అయితే ఇక్కడ ఫిక్స్ చేయాలి ఈ స్క్రూస్ తో. నేనైతే ఈ స్క్రూస్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడైతే మనము ఈ స్క్రూస్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో చూసారు కదా, దీన్ని అయితే నేను స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని నట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. నేనైతే దీన్ని స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకున్నా. మీరు చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా గ్యాప్ అయితే ఉంచాను నేను. ఆ గ్యాప్ ఎందుకన్నది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. ఎందుకంటే ఏం లేదు, ఇక్కడ మనకి యాక్సిస్ మెటీరియల్ ఉంది కదా, ఈ యాక్సిస్ మెటీరియల్ మనము ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు అది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ కొద్దిగా గ్యాప్ అయితే ఉంచాను. ఇప్పుడైతే మనము ఇంకొకటి కూడా మర్చిపోయాము. ఇక్కడ వైర్ వచ్చింది, మనం బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ వైర్ లోపలికి అయితే ఇవ్వాలి. దానికి కూడా మనం ఒక హోల్ అయితే చేయాలి. నేను షోల్డరింగ్ అయితే చేస్తాను ఇప్పుడు. సో షోల్డరింగ్ అయితే మనం హోల్ అయితే చేసా. సో ఇక్కడ నుంచి వచ్చిన వైర్ మనము లోపలికి అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే మనము లైట్ అయితే ఫిక్స్ చేద్దాము పైన. సో ఇదే అన్నమాట మన లైట్ వైర్. ఈ లైట్ వైర్ అయితే మనము ఇక్కడ నుంచి తీసుకెళ్లి లోపలికి అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే ఈ వైర్ ని అయితే మనము లోపలికి అయితే తీసుకెళ్దాము. వైర్ తీసుకెళ్దాము. ఇక్కడైతే కనెక్షన్ ఇద్దాము. కనెక్షన్ ఇచ్చే కంటే ముందు ఈ లైట్ ని అయితే ఫిక్స్ చేసుకుందాము. సో మనకి ఫిట్ అయ్యింది. సో ఇప్పుడు మనము వైర్ ఉంది కదా, ఈ వైర్ అయితే లోపలికి తీసుకెళ్దాము. సో వైర్ అయితే లోపలికి వచ్చింది. ఇదైతే మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడైతే ఈ 2 వైర్స్ ఈ పాజిటివ్ నెగిటివ్ అయితే మనం పవర్ సప్లైకి అయితే సప్లై ఇద్దాము. దానికి ముందు మనము ఈ 2 వైర్స్ కి అయితే
మనము హీట్ సింక్స్ పెట్టి ఈ స్విచ్ నుంచి వచ్చే వైర్ మనకు పాజిటివ్ అన్నమాట. ఆ వైర్ తీసుకెళ్లి మనము ఇక్కడ వైట్ కలర్ అయితే షార్లింగ్ అయితే చేసుకున్నాము. చూసారు కదా, హీట్ సింక్స్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసాము. ఒకసారి చూద్దాము లైట్ ఆన్ అవుతుందా లేదో. సో ఇదన్నమాట మన లైట్. నేను స్విచ్ ఆన్ చేస్తా. సో లైట్ అయితే మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే మనము ఇదైతే ఫిక్స్ చేసుకున్నాము నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్. మనకి ఫ్యాన్ కూడా వర్క్ అవుతుంది, మీరు అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ స్విచ్ ఆన్ చేస్తుంటే లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడైతే మనము ఈ ప్లేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ ఫ్యాన్ అయితే మనము ఇక్కడ ఫిక్స్ చేసేద్దాము. చూసారు కదా వీడియో అసెంబ్లీ అంతా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అదే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్టెన్షన్ ఏదో బాగా వస్తుంది అనుకున్నా, కాకపోతే ఎక్స్టెండ్ చేసిన తర్వాత ముందే లుక్కే బాగుంది. ఇప్పుడే నాకు అంత అలాగేం నచ్చలేదు, అంత బాగా ఏం లేదు. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే వర్కింగ్ చూద్దాము. సో ఈ స్విచ్ వచ్చేసి లైట్ గా అన్నమాట, చూడొచ్చు లైట్ అయితే ఆన్ అయింది. మనకి నైట్ టైమ్ బుక్స్ రీడ్ చేయడానికి అయితే కంఫర్టబుల్ లైట్ అని చెప్పొచ్చు. అగైన్ మన ఫ్యాన్ అయితే ఇదన్నమాట. సో ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది, రెండు కంబైన్ గా ఆన్ అవుతాయి. సో ఇది చూసారు కదా వీడియో. ఇప్పుడైతే మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారో అర్థమైంది. ఈ లాస్ట్ వీడియోలో ఈ లైట్ అయితే గివ్ అవే అయితే ఇద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ లైట్ అయితే గివ్ అవే అయితే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళనైతే అనౌన్స్ చేస్తా. ఇప్పుడైతే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. ఏం లేదు, నేనైతే గివ్ అవే అయితే ఒకరికి ఇద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇద్దరికి గివ్ అవే అయితే ఇస్తున్నాను. వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఒకరు వచ్చేసి హేమత్ ఎడిట్స్, అలాగే ఇంకొకరు వచ్చేసి మల్దేవ్ సన్ అన్న అబ్బాయి. వీరిద్దరు అయితే విన్ అయ్యారు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కొరియర్ అయితే నేను వాళ్ళకి డెలివరీ చేస్తా. మీరు ఈ వీడియో చూస్తున్నారైతే నాకు కింద కామెంట్ లో కామెంట్ పెట్టండి మీ డీటెయిల్స్, నేనే డైరెక్ట్ గా మీ కొరియర్ అయితే చేస్తాను. సో అదన్నమాట. సో ఎనీవే హేమంత్ బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే ఇది యాక్చువల్లీ మూన్ షేప్ అయితే ఉండదు, ఇది వచ్చేసి యాక్చువల్లీ ఎగ్ షేప్. నేను యాక్చువల్లీ ఎగ్ అనే నేమ్ పెడదాం అనుకున్నా, కాకపోతే మూన్ లైట్ అన్న కాన్సెప్ట్ కి కొద్దిగా క్రేజ్ ఎక్కువ ఉందా అని చెప్పేసి నేను మూన్ లైట్ అన్న కాన్సెప్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇదైతే ఎగ్ షేపే ఉంటది, అందువల్ల హేమంత్ బ్రో కరెక్ట్ గా కాన్సెప్ట్ అయితే గ్యాస్ చేశారు. అందువల్ల నేనైతే హేమంత్ బ్రోకి ఇస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లో బై చేయడం అన్న కాన్సెప్ట్ డిఫరెంట్, మన ఓన్ గా మనం రెడీ చేసుకున్న ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అన్నది డిఫరెంట్. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద మేకర్ వరల్డ్ పర్సన్స్. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.